బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ఇరుకనుల భాగ్యం దివ్యోత్సవం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ఇరుకనుల భాగ్యం దివ్యోత్సవం. అదిగదిగో తిలకించరే అదిగో శ్రీవారి బ్రహ్మోత్సవం. బ్రహ్మాండ నాయకుని దివ్యోత్సవం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ఇరుకనుల భాగ్యం దివ్యోత్సవం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం. బ్రహ్మాండ నాయకుని దివ్యోత్సవం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. జయకరం శుభకరం శ్రీవారి వేడుక భువి జనహితమే ఆ బ్రహ్మ కోరిక. జయకరం శుభకరం శ్రీవారి వేడుక భువి జనహితమే ఆ బ్రహ్మ కోరిక. కనివిని ఎరుగని రీతిలో జరిపించే కనివిని ఎరుగని రీతిలో జరిపించే బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ఇరుకనుల భాగ్యం దివ్యోత్సవం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం. బ్రహ్మాండ నాయకుని దివ్యోత్సవం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. తేజసేస్తు నమో తేజసేస్తు నమో ధేనుపాలినే లోకపాలినే. తేజసేస్తు నమో ధేనుపాలినే లోకపాలినే. రాధాపయోధరోత్సంగశాయినే రాధాపయోధరోత్సంగశాయినే శేషశాయినే శేషశాయినే. బ్రహ్మోత్సవాలలో స్వామివారు అధిరోహించేటటువంటి అద్భుతమైనటువంటి వాహనాలలో చినశేష వాహనం ఒకటి. 7 పడగలు కలిగినటువంటి సర్పాకారంలో ఉంటే పెదశేష వాహనం. పెదశేష వాహనమే ఆదిశేషుడు. ఆదిశేషుడి గురించి ఆయన ధర్మ సత్య నిష్ట గురించి మనం పూర్వం తెలుసుకున్నాం. చినశేష వాహనం 5 పడగలతో ఉంటుంది.
ఆయన వాసుకి. ఆదిశేషుడు, వాసుకి వీళ్ళందరూ కద్రువ యొక్క సంతానమే. కానీ వాసుకి కూడా ఆదిశేషుడిలాగే అపారమైనటువంటి సత్యనిష్ట, ధర్మనిష్ట కలిగినవాడు. అందుకే తన శరీరానికి ఒరిపిడి కలిగినప్పటికీ, దాని వలన తన శరీరము ఎంతో ఖేదం పొందుతుందని తెలిసిన్నప్పటికీ కూడా దేవదానవులిద్దరూ కలిసి అమృతోత్పాదనం కొరకు పాలసముద్రంలో మందర పర్వతాన్ని దింపి ఆ అమృతోత్పాదనం చెయ్యడం కోసమని ఆ క్షీరసాగర మథనం చేసేటటువంటి ప్రయత్నంలో మందర పర్వతానికి ఒక తరిత్రాడు కావలసి వచ్చింది. ఆ తరిత్రాడుగా తానే మారినటువంటి వాడు వాసుకి. అంటే ఆ 10 మంది యొక్క మంచి కోసమని చెప్పి, వాళ్ళకి అమృతం రావడం కోసమని చెప్పి తన శరీరాన్నే పణంగా పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఆ వాసుకిని మందర పర్వతానికి చుట్టి దేవదానవులు ఆ మందర పర్వతంతో క్షీరసాగర మథనం చేస్తే అందులోంచి అమృతం ఉద్భవించింది. తరువాత ఆ అమృతం దేవతలకి దక్కింది. కానీ వాసుకి చేసినటువంటి మహాత్యాగానికి సంతసించినటువంటి దేవతలు వాసుకి ప్రత్యేకంగా వరమిమ్మని బ్రహ్మగారిని ప్రార్థన చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు వాసుకి ఒక వరం ఇచ్చారు. ఆయన తల్లి అయినటువంటి కద్రువ ఇచ్చినటువంటి శాపము ఆయన యందు అన్వయము కాదని, అందుచేత వాసుకి జనమేజయుడు చేసేటటువంటి సర్పయాగంలో శరీరత్యాగం చెయ్యవలసినటువంటి అవసరం ఉండదని, ఆయన ఎప్పటికీ శాశ్వతుడిగా ఉంటాడని బ్రహ్మగారు వరం ఇచ్చారు. కానీ వాసుకి తానొక్కడని బ్రతికిపోయానని సంతోషించలేదు. అయ్యో నేను బ్రతికాను, కానీ నా సోదరులందరూ ఏమైపోతారు? నా తల్లి ఇచ్చినటువంటి శాప కారణం చేత వీళ్ళందరూ రేపు జనమేజయుడు చేసేటటువంటి సర్పయాగంలో నశించిపోతారు. వీళ్ళని ఎలా కాపాడుకోవాలని మిగిలిన పావులందరినీ కూడా చేరబిలిచి సంప్రదించి బాధపడి చిట్ట చివరికి తన చెల్లెలైనటువంటి జరత్కారుని తీసుకెళ్ళి అదే పేరు కలిగిన వేరొక ఋషికిచ్చి వివాహం చేసినటువంటి కారణం చేత జనమేజయ సర్పయాగంలోంచి తన యొక్క కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. అంటే వాసుకి మొట్టమొదటి త్యాగం ఎక్కడా అంటే తన శరీరమే పడిపోయినా ఆయన బాధపడలేదు. లోకహితం కొరకు రేపు అమృతం వచ్చిన తరువాత దేవతలకు దక్కుతుందో దానవులకే దక్కుతుందో ఎవరికీ తెలియదు. కానీ దేవతలు దానవులు కోరుకున్నటువంటి అమృతం కోసమని తన శరీరాన్ని పణంగా పెట్టాడు. తల ఒకరు తోక ఒకరు పట్టుకొని ఒక పర్వతానికి చుట్టి పాలసముద్రంలో పెట్టి లాగి తిప్పుతున్నప్పుడు, మందర పర్వతం తిరుగుతున్నప్పుడు ఆయన శరీరం ఉరుసుకుపోయి ఎంత కష్టపడిందో అయినా భరించాడు. ఎవరి కోసం? లోకహితం కోసం. అలా లోకహితం కోసం కష్టపడ్డవాడు కనుక, తన శరీరాన్నే సమర్పించడానికి సిద్ధపడ్డవాడు కనుక, వాళ్ళు అందరూ కలిసి అమృతం తాగితే నాకు అందులో భాగం ఇస్తారా? రేపు అమృతోత్పాదనం జరిగిన తరువాత నాకు కూడా అమృతాన్ని తాగడానికి అధికారం కల్పిస్తారా అని వాసుకి అడగలేదు. తాను నిర్లిప్తంగా తన శరీరము వలన లోకమునకు ప్రయోజనం కలిగితే చాలుని పణంగా పెట్టినటువంటి మహానుభావుడు వాసుకి. పోనీ తానొక్కడు రక్షింపబడ్డాడని ఊరుకున్నాడా? ఊరుకోలేదు. తన కుటుంబం అంతా రక్షింపబడాలని, తన సోదరులు రక్షింపబడాలని అంత తాపత్రయపడ్డాడు. మొట్టమొదట ఎవరైనా దేని గురించి బాధపడాలి అంటే తన తల్లిదండ్రులు, తనతో కలిసి పుట్టిన వాళ్ళు, తన కుటుంబం, వాళ్ళని రక్షించడం, వాళ్ళ యొక్క జాగ్రత్త గురించి తాపత్రయపడాలి, లోకహితం గురించి తాపత్రయపడాలి. ఈ 2 లక్షణములు ఎవరికి ఉంటాయో అటువంటి వారి యందు పరమాత్మ ప్రీతి చెందుతాడు. ఆ వచ్చినటువంటి అమృతం కానీ, క్షీరసాగర మథనంలో వచ్చినటువంటి అపారమైనటువంటి విలువైన వస్తువుల రాశి కానీ దేవతలకు దానవులకు అందింది. అందుకే వాసుకి పట్ల పరమాత్మ అపారమైనటువంటి ప్రీతి పొందారు. పాముగా పుడితేనే లోకహితం కోసం తన శరీరాన్నే పణంగా పెట్టడానికి సిద్ధపడినటువంటి వాసుకి చినశేష వాహనంగా పరమాత్మ చేత స్వీకరింపబడ్డాడు. ఈ చినశేష వాహనం మీద వెడుతున్నటువంటి ఆ వెంకటరమణుండి దర్శనం చేసినప్పుడు మన అందరిలో కూడా ఒక అమృతతుల్యమైనటువంటి భావన కలగాలి. మనం కూడా అదిగో ఆ చినశేష వాహనంలా, ఆ వాసుకిలా భగవంతుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని సమాజ హితం కోసం వాడడం మొదలుపెట్టిన నాడు మనసులో
10 మంది యొక్క అభ్యున్నతిని కోరుకున్ననాడు భగవంతుడు అపారమైనటువంటి ప్రీతిని పొంది ఆయన మన చేత వహింపబడతాడు, మనని వాహనంగా స్వీకరిస్తాడు. మన జన్మలు మనం ఎలా ధన్యం చేసుకోవాలో మనకి నేర్పుతోంది ఆ చినశేష వాహనం. ఆ చినశేష వాహనం మీద ఊరిరిగింపుగా మాడవీధులలో విడుతున్నటువంటి శ్రీవేంకటేశ్వరుని యొక్క పాదార విందములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, స్వామి, ఆ చినశేషుడికి కలిగినటువంటి ఉత్తమమైనటువంటి సంస్కార బుద్ధి మాకు కూడా కలుగుగాక, అట్లు మమ్మలను అనుగ్రహించమని ఆ స్వామి పాదములు పట్టి ప్రార్థన చేసి నమస్కరించి వేడుకుందాం. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష, దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష, నామత్రయాధీశ నమో నమో, నామత్రయాధీశ నమో నమో. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా. పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా. నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ, నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ, శరణాగత రక్ష జయ జయ సేవే, శరణాగత రక్ష జయ జయ సేవే. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. మహిత జనార్దన మత్స్యకూర్మ వరాహ, సహజ భార్గవ బుద్ధ జయతురగ కల్కి. మహిత జనార్దన మత్స్యకూర్మ వరాహ, సహజ భార్గవ బుద్ధ జయతురగ కల్కి. విహిత విజ్ఞాన శ్రీ వెంకటేశ శుభకరం, విహిత విజ్ఞాన శ్రీ వెంకటేశ శుభకరం, అహమిహ తవ పదదాస్యం అనిశం భజామి, అహమిహ తవ పదదాస్యం అనిశం భజామి. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం, చింతయామి యూయం.
అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధభూతవ్రాత రక్షైక దీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మోపరస్మిన్ శేముషీ భక్తిరూపాకమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అవాప్త సమస్తకాముడు, ఆర్తత్రాణపరాయణుడు, ఆశ్రిత రక్షకుడు, ఆశ్రిత వత్సలుడు, అడుగడుగు దండాలు వాడు, ఆనంద నిలయ నివాసి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య భవ్య నవ్య బ్రహ్మోత్సవాలలో 2వ రోజు మలయప్ప సర్వాలంకార భూషితుడై 5 పడగల చిన్న శేషవాహనం పైన ఆసీనుడై భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అనంతశ్చాస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకి అని నందనందనుడి యొక్క సుందర వచనామృతం. ఈనాడు ఆ వాసుకుని అధిష్ఠించాడు దేవదేవుడైనటువంటి మలయప్ప స్వామి. సర్వాలంకార భూషితుడై అని చెప్పినప్పుడు కళ్యాణరూపాయ కలౌ జనానాం కళ్యాణదాత్రే కరుణాసుధాబ్ధే శంకాది దివ్యాయుధ సత్కరాయ వాతాళయాధీశ నమో నమస్తే. మనకు విశేషంగా స్వామివారి యొక్క ఊరేగింపులో దేవదేవుని యొక్క అలంకారాలు ఆ శ్రీయప్పతి యొక్క సకల అవతారాలను తెలియజేస్తాయి. ఈనాడు స్వామివారి యొక్క అలంకారం గురువాత పురీషుని యొక్క అలంకారంగా అర్చకోత్తములు మనకు తెలియజేస్తున్నారు. గురువాయూరప్పన్ అని చెప్పిన రీతిగా గురువాయూర్ కృష్ణుని యొక్క అలంకారంగా మనం ఈనాడు స్వామివారిని దర్శించుకుంటున్నాం. భక్తులందరూ కూడా ఎంతో భక్తి భావంతో తన్మయత్వంతో ఆహా మన యొక్క జన్మ ధన్యమైనది, శ్రీ వెంకటాచలంలో జరిగేటువంటి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునేటువంటి భాగ్యాన్ని మనమందరం కూడా పొంది ఉన్నామనేటువంటి భావన. భక్తుల కోలాటాల నడుమ భగవంతుడు ఏం చేస్తున్నాడు. తెల్లటి ఆ గొడుగులు, ఆ నీడలో స్వామి ఈనాడు తిరుమల తిరుమాడ వీధులలో 5 పడగల చిన్న శేష వాహనం మీద ఎంతో హృద్యమైనటువంటి ఆ అలంకారాన్ని ధరించి స్వామి అలా ఊరేగుతూ ఉంటే మనం ఏ ప్రకారంగా స్తోత్రం చేయగలం? ఆ దేవదేవుణ్ణి స్తోత్రం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయా అంటే లేదు. ఆ శక్తి సామర్థ్యాలంతటిని కూడా భగవంతుడే మనకు ఇస్తాడు. తేన వినా తృణమపి నచలతి అన్న రీతిగా స్వస్మై స్వప్రీతిగే స్వయమేవ కారయతి అన్న రీతిగా దేవదేవుడే మనల్ని అందరినీ కూడా స్తోత్రం చేసే విధంగా మలుచుకుంటున్నాడు. ఎప్పుడైతే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా తిరుమల క్షేత్రంలో నిర్వహించబడతాయో ఆ సందర్భంలో మనం అందరం కూడా మన యొక్క మనస్సంతా కూడా అక్కడే ఉంటుంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి కళాకారులు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో తమ యొక్క కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. నాహం వసామి వైకుంఠే నయోగి హృదయేపి వా మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అనే భగవంతుని యొక్క సుందర వచనామృతం ఎంతో అపురూపమైనటువంటి ఆ అలంకారాలు ఈనాడు. ఒక పక్క స్వామి దివ్యమైనటువంటి ఆ పుష్పాన్ని ధరించి ఉన్నాడు. ఆ మురళి మనోహరుడిగా కూడా మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. చిన్న శేష వాహనం అన్నప్పుడు ముఖ్యంగా చూస్తే తిరుమలలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానములు సంబంధించినటువంటి దివ్య దేవాలయాలలో 2 సార్లు స్వామి శేషవాహనం మీద ఊరేగుతాడు. కారణం ఏమిటి అంటే ఇది శేషాచలం, శేషాచలానికి సంబంధించినటువంటి దివ్య దేవాలయాలు. అంచేత
శేషే శయనశీలస్య శేషాచల నివాసినః నిత్యం సదా శేషప్రియస్యాస్య శ్రీనివాసస్య శార్ంగిణః ద్వితీయ దివసే చాద్యం భూయోభూత్ శేషవాహనమని ఆ శేషుని మీద శయనించేటువంటి స్వామి మళ్ళీ ప్రీతితో రెండవసారి కూడా ఆ శేషుణ్ణి అధిరోహిస్తాడు. మొదటి రోజు రాత్రి 7 పడగల ఆదిశేషునిపై, రెండవ రోజు ఉదయం దేవదేవుడు 5 పడగల చిన్న శేషవాహనం అంటే వాసుకి అని చెప్తారు. వసుకస్య అపత్యం పుమాన్ వాసుకి అన్నారు. ఎన్నో సర్పజాతులు ఉన్నాయి, ఎన్నో నాగజాతులు ఉన్నాయి. అందువల్ల సర్పాణం అని ఆదిశేషుని చెప్పినప్పుడు నాగానాం అని కూడా చెప్తూ ఉంటారు. ఈ ప్రకారంగా ఆ శేషవాహనంలో సర్పజాతిలో వాసుకుని అని భగవంతుడి యొక్క వచనం కనుక అన్ని చోట్ల కూడా భగవంతుడు వేంచేసి ఉంటాడు. మనం ఎప్పుడైతే ఆ దేవదేవుడి యొక్క దివ్య సందర్శనం చేసుకుంటామో ఆ సమయంలో మన యొక్క సమస్తమైనటువంటి కరచరణాది అవయవులు అన్నీ కూడా భగవదర్పితం చేయాలి. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితమన్న రీతిగా అన్నీ కూడా కరచరణాది అవయవములన్నీ కూడా భగవదర్పితములు చేయాలి. అప్పుడే మన యొక్క జన్మ సార్థకమవుతుంది. విశేషించి తిరుమలలో ప్రతి సంవత్సరం కూడా ఆ స్వామివారు అవతరించినటువంటి కన్యాశ్రవణ సంభూతమన్న రీతిగా ఆ శ్రవణ నక్షత్రానికి ముందు ఈ ఉత్సవాలు జరుగుతాయి కనుక ఆ ఉత్సవాలను మనం దర్శించుకొని తరిద్దాం. जय निर्विकल्प जय भक्त मंदार जय निर्विकार जय पुंडरीकाक्ष जय सुराध्यक्ष जय राजगोपाल जय दयाशील जय राजगोपाल जय दयाशील जय शेष फणिकल्प जय निर्विकल्प जय भक्त मंदार जय निर्विकार जय पुंडरीकाक्ष जय सुराध्यक्ष जय जगत्कांड जय रमा हृदयेश जय चित्प्रकाश जय घन घनावर्ण जय जगत्पूर्ण जय घन घनावर्ण जय जगत्पूर्ण जय चक्रधौरेय जय जगद्गेय जय चक्रधौरेय जय जगद्गेय विहंगतुरंग जय कृपापांग जय विहंगतुरंग जय कृपापांग जय देवमूर्धन्य जय जगन्मान्य साक्षात्कరించి మా చనువు పాలించి సాక్షాత్కరించి మా చనువు పాలించి రక్షింపు మము చాల రాజగోపాల రక్షింపు మము చాల రాజగోపాల
జయ సురాజర్గ జయ రాజగోపాల జయ దయాశీల జయ రాజగోపాల జయ దయాశీల జయ శేష పణితల్ప జయ నిర్వికల్ప జయ భక్త మందార జయ నిర్వికల్ప. నమో వెంకటేశాయ. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మలయప్ప స్వామి చిన్న శేష వాహనం మీద భక్తులకు దర్శనమిస్తున్న కమనీయ దృశ్యాన్ని మనమంతా కూడా వీక్షిస్తున్నాం. స్వామికి మేలుకొలుపైన పాదుకొలుపైన ఆహారమైన ఆహార్యమైన శేష స్వామియే. అందుకే అన్నమయ్య శేషాచలాన్ని చూపించడంతో తన సంకీర్తనాన్ని అద్భుతంగా స్వామి పదసన్నిధికి తీసుకెళ్లారు. అదివో అల్లదివో శ్రీహరివాసమని 10,000 శేషుల పడగల మయము. ఆ పడగలు 10,000 శేషులు రెండిటినీ కలిపితే చిన్న పెద్ద తారతమ్యం లేని భగవానుడు కనుకనే పెద్ద శేషునికి 7 పడగలు, చిన్న శేషునికి 5 పడగలు, వెరసి 12, అందుకే ద్వాదశి. ఈ క్షణాన ఆదిశేషుడు శ్రీనివాసుకి వాసుకి నామంతో చిన్న శేషవాహనంగా అలరారుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. ఇవాళ స్వామి సరికొత్త తేజంతో అలరారుతున్న వైనాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఏమిటయ్యా సరికొత్త తేజము అంటే ఇంకేముంది, సాక్షాత్తు కొంటె కొంటె చూపులతో మనం అనుకుంటే మనమను కొంటెదనం అంతా కూడా తాను స్వీకరించి చిన్నారి వెన్నముద్ద కృష్ణునిగా సాక్షాత్కరిస్తున్నాడు స్వామి. చిన్నపిల్లలకి పద్యాలు నేర్పించేటప్పుడు అలతి అలతి పదాలతోటి ఆరారా వెన్నముద్దలు తినిపిస్తూ మనం చెప్పించే బోధపరిచే పద్యం చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ. ఈ చిన్ననాటి పద్యాన్ని మరిచిపోయిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. స్వామి గరుడపచ్చ, ఆ స్వామి వన్నే నీలమోహనం. గరుడాకృతిలో ఉన్న హారాన్ని మెడ వేయించుకుని చేగురు రంగుతోటి అరకొర నిద్రతో ఎర్రబారిన కనులు. ఎందుకు అరకొర నిద్ర? ఏ గజేంద్రుడో ఏ మానవేంద్రుడో ఎవరో ఎప్పుడో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీనివాస చిద్విలాస అని ఎలుగెత్తి మొరలిడితే కాచుకోవడానికి ఆచుకోవడానికి కష్టాలను తనలో దాచుకోవడానికి వారిని ప్రోచుకొనడానికి తరలి పొరలి తెరలి వచ్చే ఆ హడావుడిలో నిదురెక్కడ స్వామి? చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగరు మొలతాడు పట్టుదట్టి సందెతాయతులును సిరిమూవ గజ్జెలు చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతూ. ఓ చేతిలో వెన్నముద్ద పట్టుకుని ఎర్ర కలువ పూల దండ అలంకరించుకొని బంగారు మొలతాడు కట్టుకొని చక్కని పట్టుబట్ట గోచీపోసి కడితే ఆ చేతి దండకు తాయెత్తు కట్టారు. ఆ తాయెత్తు ఏమిటి? తా ఎత్తునున్న పాపాలనైనా హరించగల తాహత్తుకు. నవమదేంద్ర ప్రమణం వందే రమ్యజామాదరం మునిం లక్ష్మీన మారంభాం నాదయామ మధ్యమామ స్వరాజాయ పర్యంతం వందే గురుపరంపరాయ యోగిత్యమచ్యుతపదాం మునిపరిక్పం యామాహరస్తజరాజనాయ మేనే వసంతులో పర్వతో శ్రేయ సింధో ఆనామ్యచ్యుతో ధనం ప్రపత్తే రాధావిజాయ ఉదయస్తమయా యోగే అరమ్యదే రమేణ పదమయాణ ఆద్యస్తన కులపదే రుద్రావిన శ్రీమతరంగే కులం ప్రణామి మూర్తన కులం జలస్యమయా కుయపట్టరాల శ్రీమతి ధ్యాన ఉలజేగలి వరిలా భక్తాంగే నమరహాలగిరి
பதித்தருளா చిన్నశేషవాహన రస చిద్విలాస శ్రీభూరమణి రమణ శ్రీ శ్రీనివాస చిన్నశేషవాహన రస చిద్విలాస శ్రీభూరమణి రమణ శ్రీ శ్రీనివాస చిన్నశేషవాహన రస చిద్విలాస విశాల శేష శేషి భావ వికాస విశేష భక్తి కోశ స్వామి వెంకటేశ చిన్నశేషవాహన రస చిద్విలాస సరిగ సరి పమగరి సని గమ ప సని వజ్రవైఢూర్యమరకతమణి మాణిక్య రుచిరంజిత రమణీయాలంకార రాగరాజిత వజ్రవైఢూర్యమరకతమణి మాణిక్య రుచిరంజిత రమణీయాలంకార రాగరాజిత వాసుకి వర పంచశీర్ష మహాఛత్ర మండిత వాసుకి వర పంచశీర్ష మహాఛత్ర మండిత శ్రీ వేణుగోపాల రూప శోభిత వాసుకి వర పంచశీర్ష మహాఛత్ర మండిత శ్రీ వేణుగోపాల రూప శోభిత చిన్నశేషవాహన రస చిద్విలాస శ్రీభూరమణి రమణ శ్రీ శ్రీనివాస చిన్నశేషవాహన రస చిద్విలాస శ్రీపాద పద్మ కమల గంధదాస బృంద భక్తి తత్వ సంభరిత సదానంద చిద చిత్ సంసేవిత శ్రీపాద
पद्मकमलगन्धदास बृन्दभक्तितत्त्वसम्भरिता सदानन्द चिदचित् संसेविता सप्तशैल निकर शिखर मुकुर प्रतिबिम्बिता सप्तशैलनिकरशिखर मुकुर प्रतिबिम्बिता सकललोकहृदय कुहर संज्वलिता सप्तशैल निकर शिखर मुकुर प्रतिबिम्बिता सकल लोक हृदय कुवर संज्वलिता छिन्नशेषवाहन रसचिद्विलास श्रीभूरमणि रमण श्री श्रीनिवास छिन्नशेषवाहन रसचिद्विलास गोविंद गोविंद ब्रह्मोत्सवानंद गोविंद 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 भक्त वृंद मध्य पादारविंद महाचतुर्माण वीधि ब्रह्मोत्सव मंडिता छिन्नशेषवाहनेश शेषशेषमङ्गलम् निवासन संयासन पादकांशुकोपधान वर्षातपवारणादिभिः शरीरभेदैस्तव शेषतां गतैः यथोचितं शेष इतीर्यते जनैः ఆదిశేషుడు శ్రీనివాసునికి వాసం శయ్య ఆసనం పాదుక ఉత్తరీయం తలగడ ఎండవాణల నుండి రక్షించే ఛత్రం పదపీఠం శావకునకు శరీర భేదం కలిగిన విష్ణుదేవునికి శేష తల్పం. అందుకే స్వామి శేషశయనుడు. ఆ శేషశయనుడు ఈనాడు చేతి నిండా ఒక పాత్రతో వెన్నను పట్టుకొని మరొక చేత వేణువును ధరించి ధేనుగోపాలుడు వేణుగోపాలుడై కొంచెం కొంచెంగా పింఛం అలా కదలాడుతూ ఉంటే మనందరినీ కూడా దయతో పరిగిస్తున్నాడు. ఆయన గురించి నవగీతం రాసిన నవనీతం చేసిన అది మనందరికీ కూడా నైవేద్యం. నైవేద్యం కేవలం రుచికేనా, జిహ్వకేనా? జిహ్వకంతకన్నా రుచి ఏమి రుచిరా అని సాక్షాత్తు ఆ రామదాసు ఆనాడు ఎలాగ ప్రస్తుతించారో అది. మరి ఆయనే అన్నట్టుగా ఈ నవనీత చోరుణ్ణి, ఈ వెన్న దొంగని, ఈ భక్తమానసహారిని స్తుతిస్తూ స్మరిస్తూ ఆయన రాసిన కీర్తనల్లో కానీ చేసిన చేతల్లో కానీ అమిత ద్విజాతం కరాంబుజం నవనీతం గోపాలం కమలభవమునిగీతం వివిధ కుసుమాలంకారం విమల బృందావన విహారం అంటారు రామదాసు. కలయే గోపాలం కస్తూరి తిలకం సుఫాలం గోపాలం అన్న సంకీర్తనలో. అటువంటి వెన్నకృష్ణుడు, చిన్ని కృష్ణుడు, చిట్టి గోపాలుడు, బాలగోపాలుడు మన పాలముల లేఖనము చేసేటటువంటి అద్భుతమైన కేళి విలాసహాసుడు. అదుగో రథం మీద మనం మనోరథమల్లే తరలి వస్తూ ఉంటే నాట్య కళాకారులంతా కూడా గోవింద 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 గోపాల 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 అన్న గతిలో, సుగతిలో, సద్గతిలో, పదగతిలో పదరధికులై రథములై స్వామి వేంచేపు చేస్తూ ఉంటే చిన్న శేషవాహనం మీద మురళీ మనోహర రూపంలో దర్శనమిస్తున్నాడు స్వామి. ఆ మురళీ మనోహరుడు కూడా అదుగో అశేష జనవాహిని అలా తరలి వెళుతూ ఉంటే చిద్విలాస చిత్తుడై ఆయన భక్త ఉన్మీలురై సదోన్మత్తురై మనము ఇక్కడ స్వామి కోసం చూస్తున్నాం. అటువంటి స్వామిని ఈనాడు మాడవీధులలో తీసుకొస్తున్నారు ఆచార్య ప్రముఖులు, విధులు, ప్రతి ఒక్కరూ కూడా. జగదీశ్వరుడైన విష్ణు భగవానుని కలియుగ ప్రత్యక్ష దైవంగా విష్ణోర్విశ్వేశ్వరస్య ప్రవరశయనకృత్ సర్వలోకైకధర్త సోసం సర్వభూత పృథువిమలయశా సర్వవేదైశ్చ వేద్యం
పాతా విశ్వస్య శశ్వత్ సకల సురరిపుధ్వంసనః పాపహంతా సర్వజ్ఞః సర్వసాక్షి సకల విషభయాత్ పాతు భోగీశ్వరో నః. జగదీశ్వరుడైన విష్ణు భగవానుడికి సర్వోత్కృష్టమైన శయ్య, సర్వలోకాన్ని ఎవరి సహాయం లేకుండా ఒక్కడే ధరిస్తున్నవాడు, జగదాధారుడు, ధవళమైన యశస్సు సర్వత్ర వ్యాపించినవాడు, వేదవేద్యుడు, జగద్రక్షకుడు. అటువంటి మహానుభావుడు ఆ చిన్న శేషుడు. ఈయన విశేషుడై ఈనాడు నవనీత గోపాలునికి తాను తేరుగా, స్వామివారు బయలుదేరగా, నవరత్న ఖచ్చితమైనటువంటి ఆభరణాలతో, నవరాగాలంకృత సంకీర్తనలతో, నవనీత నైవేద్య వేదవేద్యమైన ఆకృతితో, భక్తజన స్వీకృతిగా, భక్తులకు మోక్షమే బహూకృతిగా వర్ధిల్లుతూ చిన్న శేష వాహనం మీద తిరుమల మాడవీధులలో విహరిస్తున్న శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని వర్ణించాలంటే మానవమాత్రులు చాలరు. నవమాత్రుడు, నవగాత్రుడైన ఆ శేషుడే. అందున వాసుకి అనంత అలంకారం, అనంత శయనుడైనటువంటి అనంతాళ్వారికి అంశనిచ్చినటువంటి ఆ భగవచ్చిద్రూపుడైన స్వామి కటాక్షం ఈనాడు అందరి మీద ప్రసరిస్తోంది. చిన్నశేష వాహనాన్ని ఆలంబనగా చేసుకొని అందరికీ కూడా మోక్షాన్ని, చిదానందాన్ని, సదానందాన్ని, కరుణాసుధానందాన్ని వార్షికంగా, వార్షికంగా కురియడానికి, మన మనసులు మురియడానికి స్వామి 5 పడగల పాపరేని నీడన హాయిగా వస్తూ ఉంటే మనందరం కూడా ఆనందిస్తున్నాం. వ్యక్తిలోని కుండలిని సర్పరూప శిరస్సు సహస్రాకారంలో, పుచ్చం మూలాధారంలో నిలిచిన నాడు మనిషి మాధవుడికి నిజమైన సేవకుడవుతాడు. చిన్న శేష వాహనాన్ని దర్శించిన భక్తులకు కుండలిని యోగసిద్ధి ఫలం లభిస్తుందని పురాణాలు వచిస్తున్నాయి. అటువంటి అనంతుని, వాసుకిని స్మరిస్తున్నాం. హే అనంత సహస్రభోగి సమావృతాఖిల పూజిత క్షీరవర్ణ రసాతలాధిప సేవ్యమాన పదాంబుజ విష్ణుతల్ప విశేష భాసుర రత్న శోభిత మస్తక శ్రీధవోత్సవ శవనార్థమిహై భో కృపయాధునా. వారుణి, కీర్తి అని 2 భార్యలు శేషునకు. నీలవస్త్రధారి ఆయన, లాంగ ముసలాలను ఆయుధంగా కలిగినవాడు, ఒక్క కుండలాన్ని ధరిస్తాడు. వర్ణం తెలుపు, మణివిరాజితాలైన సహస్ర ఫణాలను కలిగినవాడు. ఓం హాం అనంతాయ నమః అన్న మూలమంత్రం అక్కడ పేరు పేరున వినబడేలాగా భేరి భేరులలోన మ్రోగుతూ ఉంటే నాట్యాలు విలాసంగా, మనోవికాసంగా, మరో మాధవ హాసంగా సాగుతూ ఉంటే నర్తిస్తూ, కీర్తిస్తూ అర్చక స్వాములు ఉపవిష్ఠులై స్వామిని సంసేవన శ్రేయ సేవా ప్రక్రియతోటి ఆరాధిస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా అనుసరిస్తున్నారు, అనుగమిస్తున్నారు. స్వామి ఆపదముక్కులవాడా, ఏడుకొండలవాడా అని. అదుగో ఆ ఓంకారయుతమైనటువంటి మంత్రస్వరాలకు గజరాజ ఘీంకార స్వనితం కూడా తోడైతే చాలా ప్రపంచమంతా కూడా నాదమయం, విష్ణు నాదమయం అయి సంశోభిల్లుతూ ఉంటుంది. అది చిన్నశేషుని యొక్క వైభవ ప్రకార పరిక్రమణిక. ప్రతి ఒక్కరూ కూడా 5-10 చేస్తున్నారు. అంటే ఈ 5 వేళ్ళు 2 చేతులు జోడిస్తే 10. ఆ 10 పదిలమై పడగలెత్తిన వాడక్కడ అడుగులకు మడుగులొత్తుతూ ఉంటే ఇక్కడ ఛత్ర చామరాదులు పట్టి
చిన్నశేషవాహనుడైన స్వామికి వేదోక్తమైనటువంటి మంత్రప్రపూత ఆహ్వానాన్ని పలుకుతున్నారు విధులు కోవిదులు తిరుమల మాడవీధులలో. స్వామి కోసం మనం ఏమి చేయాలి? స్వామి హామీగా అలా నిలబడ్డారు. ప్రపంచంలోని అపశబ్దాలేవీ చెవిని సోకకుండా మంగళకరమైనటువంటి వంశీరవళిని ఆయన వినిపింపజేస్తున్నారు. మరొక పక్క శ్రీకారాలే తప్ప ఎలాంటి చిత్కారాల గోల జోల మనల్ని సోకకుండా హాయైన ప్రణవనాదభరిత ఫుత్కారాలతోటి శేషస్వామి చిన్న చిన్నగా ప్రవర్ధిల్లి పెద్ద పెద్దగా ద్రావిడ ప్రబంధ నాదమై తిరుమల మాడవీధం నుండి విశ్వవ్యాప్తమవుతూ భక్తి వాహికలో మన నాళికలో ప్రవహిస్తోంది, ప్రసరిస్తోంది. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము, కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము. వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము, కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము. వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము, వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే, అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు.
రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు. ముంగిట విష్ణు మంత్రము మొగిషుకుడు పఠించే ముంగిట విష్ణు మంత్రము మొగిషుకుడు పఠించే వింగడమైనాకు నవ్వే వెంకటేశు మంత్రము. ముంగిట విష్ణు మంత్రము మొగిషుకుడు పఠించే వింగడమైనాకు నవ్వే వెంకటేశు మంత్రము. వింగడమైనాకు నవ్వే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. మంత్రమూలకెల్ల ఇందిరానాథుడే గురి పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము. ఇన్ని మంత్రమూలకెల్ల ఇందిరానాథుడే గురి పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము. నన్ను గావగలిగే పో నాకు గురుడీయగాను. నన్ను గావగలిగే పో నాకు గురుడీయగాను. వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము. నన్ను గావగలిగే పో నాకు గురుడీయగాను. వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము. వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. అన్ని మంత్రములు బోధనీళమరవిందదళాయతాక్షం పింఛావతం సమురరీకృతవేణుపాణిం త్వాం గోపవేష పరికర్మితకాయకాంతిం ధన్యాస్తదా దదృశుః ఉన్మథితాన్యభావాః. ఆదివరాహ క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు మలయప్ప సర్వాలంకార భూషితుడై చిన్న శేషవాహనాన్ని అధిరోహించి తిరుమల తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈనాడు స్వామివారు ఎటువంటి అలంకారాన్ని స్వీకరించారు అంటే గురువాయూర్ కృష్ణుని యొక్క అలంకారాన్ని స్వీకరించారు. ఊర్ధ్వే బాహుయుగే దధానమపలం ఊర్ధ్వే బాహుయుగే దధానమమలం శంఖం చ చక్రం తథా అధస్తాద్ బాహుయుగేన సుందరతరం పద్మం గదాం బిభ్రతం మేఘశ్యామల విగ్రహం కటిలసత్పీతాంబరం సుందరం శ్రీవత్సాంకిత వక్షసం స్మితముఖం వాతాలయేశం భజే అని ఆ గురువాయూర్ కృష్ణుణ్ణి చక్కగా మహాత్ములు స్తోత్రం చేస్తున్నారు. ఊర్ధ్వే బాహుయుగే దధానం అమలం శంఖం చ చక్రం తథా స్వామివారు చతుర్భుజుడు. అటువంటి స్వామి శంఖచక్రాల్ని ఒక పక్క ధరించి ఉన్నాడు, రెండు బాహువులలో భుజములలో. తరువాత బాహుయుగేన సుందరతరం పద్మం గదాం బిభ్రతమన్నదిగా ఒక చేతిలో పద్మాన్ని ధరించి ఉన్నాడు. మనం చక్కగా వీక్షించవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క
ధర్మకర్తులైనటువంటి పెద్దజీయర్ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో అత్యద్భుతమైనటువంటి దివ్య ప్రబంధ గోష్ఠి జరుగుతున్నది. అలా మెల్లమెల్లగా ఒక పక్క వేదపారాయణం, మరొక పక్క దివ్య ప్రబంధం, మంగళ వాయిద్యాలు, ఇలా అనేక ప్రాంతం నుండి వచ్చినటువంటి వివిధ కళాకారులు, వారి నడుమ ఆ శ్రీనివాసుడు మలయప్ప స్వామి అద్భుతమైనటువంటి అలంకారాన్ని స్వీకరించి మనల్ని అందరినీ కూడా ఇక్కడ విశేషంగా ఆనందింపజేస్తున్నాడు. స్వామి ఒక ఆ పద్మం అనేది ఎటువంటి పద్మాన్ని ధరించి ఉన్నాడు, మంచి వికసించినటువంటి పద్మాన్ని. మనకు కూడా మనోవికాసం కావాలి, జీవిత వికాసం కావాలి. అంచేత అటువంటి జీవిత వికాసాన్ని, మనోవికాసాన్ని కలిగించే రీతిగా దేవదేవుడు ఈనాడు మనకు అలంకారాన్ని స్వీకరించి అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. విశేషంగా అంబోధనీళం అరవింద దళాయదాక్షం స్వామివారి యొక్క దివ్య స్వరూపం ఎలా ఉంటుంది, ఎంత అద్భుతమైనటువంటి దివ్య పాదాలవి. ఆమ్నాయకల్ప లతికోత్థ సుగంధి పుష్పం యోగీంద్ర హార్ద సరసీరుజ రాజహంసం ఉత్పక్వధర్మ సహకార ఫలప్రకాండం వందేయ సుందరభుజస్య పదారవిందమన్న రీతిగా ఎంత అద్భుతమైనటువంటి పాదాలు. అంటే వేదమనేటువంటి కల్పలత నుండి పుట్టినదట. అలాగే మంచి సౌగంధ్యాన్ని కలిగినటువంటి అది పుష్పం వంటిది. యోగీంద్రులైనటువంటి పరాంకుశ పరకాలాది మునీంద్రుల శ్రీనాథ యామున ఆ యతివరులు ఎవరైతే ఉంటారో ఆ హృదయ కమలాలలో నివసించేటువంటి రాజహంసం లాంటిది స్వామివారి యొక్క దివ్య పాదపద్మం. బాగా పండినటువంటి ధర్మం అనేటువంటి ఆ తీయ మామిడి చెట్టు యొక్క గొప్ప ఫలం వంటిది సుందరబాహుస్వామి వారి యొక్క పాదార విందాల జంట అని చక్కగా స్తోత్రం చేసిన విధంగా భగవంతుడికి అందరూ కూడా కైంకర్యం చేయాలని తపిస్తూ ఉంటారు. ఈనాడు ఆ వాసుకి అనేటువంటి సర్పజాతికి, నాగజాతికి చెందినటువంటి అతను కైంకర్యం చేస్తున్నా అంటే 5 పడగల శేషునిపై అన్నప్పుడు ఈ 5 అనేటువంటి సంఖ్య 5 విషయాలను తెలియజేస్తుంది. దీనికి అర్థపంచక జ్ఞానం అని చెప్తూ ఉంటారు. అర్థపంచకం అంటే ఏమిటి? ప్రాప్యస్య బ్రహ్మణో రూపం, ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః, ప్రాప్త్యుపాయం ఫలంచైవ తథా ప్రాప్తి విరోధి చ వదంతి సకలా వేదాః సేతిహాస పురాణకాః అన్న రీతిగా ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి, రూపాన్ని తెలుసుకోవాలి, ఆ దేవదేవుని యొక్క దివ్య గుణాలంతా కూడా మనం తెలుసుకోవాలి. అందువల్ల ప్రాప్యస్య బ్రహ్మణో రూపం, ప్రాప్తుశ్చ ప్రత్యేగాత్మనః అన్నప్పుడు జీవాత్మ తను ఎటువంటి వాడు, పరమాత్మ ఎటువంటి వాడు, పరమాత్మ సర్వజ్ఞుడు, నేను అల్పజ్ఞుణ్ణి అనేటువంటి ఆ తత్వాన్ని తెలుసుకోవాలట. అప్పుడే భగవంతుని యందు శరణాగతి అనేటువంటి ఒక తత్వాన్ని మనం విశేషంగా అర్పిస్తాం. కనుక అద్భుతమైనటువంటి అలంకారం ఈనాడు. అది మాత్రం కాదు, మకుటమాలోత్తంస చూడాలలామ స్వలక తిలకమాల కుండలైస్వర్ధపుండ్రై మణివరవనమాలాహారకేయూరకంఠ్యై తులసి కటక కాంచీ నూపురాబ్జైశ్చ భూషై అసిజలరాంగైశార్ంగ కౌమోదికీభ్యాం అగణిత గుణజాలైరాయుధైరప్యథాన్యై సతత వితతశోభం పద్మనాభం వనాద్రేః ఉపవన సుఖలీలం సుందరం వందిషీయ అనే సుందరబాహుస్తవంలో కూరేశుల వారు దేవదేవుని యొక్క దివ్య ఆయుధ ఆభరణల వైభవాలంతా కూడా తెలియజేశారు. భగవంతుడు ఎవరి కోసం ఇదంతా ధరిస్తున్నా అంటే మనబోటి భక్తుల కొరకు, మనబోటి ఆశ్రితుల కొరకు. పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్న రీతిగా భక్తులందరూ కూడా తమ శక్తి మేరకు భగవంతుడికి ఉపహారాన్ని అక్కడ విశేషంగా సమర్పిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని దర్శించుకుంటూ ఆహా మా యొక్క జన్మ ధన్యమైనదని భావిస్తున్నారు. ఎంచేతంటే భగవంతుడు అందరికీ కూడా ఈ కరచరణాది అవయవములను ఇచ్చాడంటే జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతోభజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ అచ్యుతకథాః శ్రోత్రద్వయత్వం శృణు అన్న రీతిగా ఈ కరచరణాది అవయములు భగవంతుడి యొక్క దివ్య రూపాన్ని చూడడానికే కన్నులిచ్చాడు.
అందువల్ల కమలాక్షుణ్ణి మీరు అందరూ కూడా దర్శించుకోండి. అదే ప్రకారంగా వాద్యములు, మంగళ వాయిద్యాల నడుమ ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి చిన్న శేష వాహన సేవ జరుగుతూ ఉన్నది. మనం దర్శించుకొని తరిద్దాం. కృష్ణుడాడెనే ఆడెనే కృష్ణుడాడెనే పాడుచు ఆ గోపకులందరూ తన వేడుక చూడగ వింతగా నగుచు ఆడెనే కృష్ణుడాడెనే. మణిభూషణములు మరి మరి కదలగా ఘణ ఘణమని మొలగంటలు మ్రోయ. మణిభూషణములు మరి మరి కదలగా ఘణ ఘణమని మొలగంటలు మ్రోయ ఆడెనే కృష్ణుడాడెనే పాడుచు ఆ గోపకులందరూ తన వేడుక చూడగ వింతగా నగుచు ఆడెనే కృష్ణుడాడెనే. వరతరిగొండ నివాసుడు వెంకటగిరి నిలయుండగు కృష్ణుడు చెలగి వరతరిగొండ నివాసుడు వెంకటగిరి నిలయుండగు కృష్ణుడు చెలగి ఆడెనే కృష్ణుడాడెనే పాడుచు ఆ గోపకులందరూ తన వేడుక చూడగ వింతగా నగుచు ఆడెనే కృష్ణుడాడెనే. చిన్న శేషవాహనుడై శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వేళ స్వామి అడుగడుగు దండాలవాడు, అడుగు తీసి అడుగు వేస్తే అనేకానేక జాతుల పూల దండలవాడు, కనకాంబరాలు, తులసి పేరులు, మల్లెలు, మొల్లలు, చంపకాలు, ఆ చెంపను ఈ చెంపను, మణిమాణిక్య విరాజిత కర్ణాభరణాలు, కాంతులు. స్వామి నీలమేఘశ్యాముడు, ఆ నీలిమలు కూడా వెలవెలబోయే అంత వన్నెలవాడు. ఆ వన్నె చిన్నెలకు తోడు మామూలుగా ఉంటే వెదురు, ఆ వెదురు ఎదురు చూపు కెమ్మోవిని ఆనాలని, అవన్నీ కూడా గానాల మేనాలలో ఊరూర ప్రపంచమంతా వాయు తరంగాల మీద వంశీనాదాలై మారు మ్రోగాలని, తేరు సాగాలని ప్రతి ఒక్కరూ కూడా ఈనాడు ఇక్కడ అంజలిబద్ధులై స్వామిని మురళీ మనోహరిణిగా కనువిందు చేస్తున్న ఏడుకొండలవాడిని స్వాగతిస్తున్నారు చిన్న శేషవాహనం మీద. ఛత్రాలతోటి విచిత్రంగా నృత్యాలు చేస్తూ స్వామి కళా నివేదన ఎలా స్వీకరిస్తున్నారో చూసి మురిసిపోతున్న భక్తజనం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునికి తరిగొండ వెంగమాంబ ఈ బ్రహ్మోత్సవాలను వర్ణిస్తూ ఆ ధ్వజారోహణం నాటి రాత్రి అలఘు శేషవాహనోత్సవంబును మరునాడుదయంబునందు లఘుశేషవాహనోత్సవంబును అని శేషవాహన వైవిధ్యాన్ని ఆమె వివరించారు. అలాగే ఆ రోజుల్లో ఆంగ్లేయాధికారి 1830లో ఈ బ్రహ్మోత్సవాలను దర్శించి పరవశించి చిన్న శేషవాహనాన్ని బాలశేషవాహనమని పేర్కొన్నారు. అంచేత
భాషాభేదము గాని ఎటువంటి భేదములు లేక వైదికోక్తమైనటువంటి స్వామిని, ఆపాదమస్తక ఆభరణ భూషితుని, అతి మధుర భాసితుని ఆహ్వానిస్తూ, వీడుగదే శేషుడు శ్రీ వెంకటాద్రి శేషుడు, వేడుక గరుడునితో పెన్నుంట్నైన శేషుడు, వేయి పడగలతోడ వెలసిన శేషుడు, ఛాయమేని తళుకు వజ్రాల శేషుడు, మాయని శిరసులపై మాణిక్యాల శేషుడు. మాణిక్యాలలాగా అలరారుతున్నాయి అలరుల వరుసలన్నీ కూడా. ఏ ఎడ హరికి నీడై ఎగేటి శేషుడు అంటారు అన్నమయ్య. పట్టపు వాహనమైన బంగారు శేషుని చూసి ఎప్పట్లతా హృదయం చప్పట్లతో స్పందిస్తూ ఉంటే, మాడవీధులలో తిరుమాడ వీధులలో తిరుగాడగా అలసటేమున్నది? స్వామి కోసం ప్రతి ఒక్కరూ కరతాళాల మధ్య ఆహ్వానిస్తున్నారు, వేంచేపు చేస్తున్నారు. నడుమ అగుపడుతూ అడుగులు పడగల ప్రతి చోట ఆ పడగల రేణి ఛాయలో, ఈ జగత్తు మాయలో ప్రతి ఒక్కరూ కూడా అందుండి తెప్పరిల్లి తేరి ఈ తేరు వెనక పరుగులు తీస్తున్నది ఎందుకు అంటే, నీలమేఘశ్యాముని మోక్షధాముని కరుణా కటాక్ష వీక్షణాల కోసం. అందుకే చుట్టుకొనిన మించుల శేషుడు, నట్టుకొన్న 2000 నాలుకల శేషుడు, నెట్టిన వారి బొగడ నేరుపరి శేషుడు, చిన్న శేషుడు, కదిసి పనులకెల్ల కాచుకున్న శేషుడు, మొదల దేవతలెల్ల మొక్కే శేషుడు, అదే శ్రీ వెంకటపతి కలుమేలు మంగళకును, అలమేలు మంగకును వదరకయ్య పొద్దు పానుపైన శేషుడు. ధ్వజస్తంభాన్ని మనం వీక్షిస్తున్నాం. అలాగే స్తంభాల వంటి గజములు కూడా ఆగమించడాన్ని మనం ప్రతీక్షిస్తూ, అడపా దడపా ఆరారా అరిటాకుల ఆ వింజామరల సమీరాలు స్వామిని తాకి, అంతవరకు నిర్గంధంగా ఉన్న సమీరాలు చిన్ని కృష్ణుని మేనిని ఆ పచ్చకప్పురపు తావులని మోసుకొస్తూ ఉంటే, ఆహా, ఆ పచ్చకప్పురపులు తావితో పాటు పళ్ళెరంలో ఎల్లరి హృదయాల నీరాజనాల్ని కూడా వెలిగించడానిక, భక్తిని మరింత కలిగించడానిక అన్నట్టుగా అనంతార్య కథా సంగ్రహంలో పురిసై శ్రీరంగాచార్యులు వారు చెప్పినట్టుగా ఆదిశేషాంశ సంభూతులైన అనంతాచార్యులు తమ జీవితాన్ని కర్పూర కళిక చేసినట్టుగా ఈనాడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వేంచేసినటువంటి అతిథి ప్రముఖులు, అర్చక ప్రముఖులు అందరూ కూడా ఉండగా, ముఖ్యమంత్రి వర్యులు స్వామికి సేవ నిమిత్తం తిరుమాడ వీధిలో సంచరిస్తున్న చిన్ని కృష్ణుని ఊరేగింపుగా తీసుకొస్తున్న చిన్న శేష వాహనానికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నారు. స్వామి కూడా అలాగే తన కరుణా కటాక్ష వీక్షణాలను వారిపై ప్రసరిస్తూ ఉండగా, అనేకానేక వరాలను ప్రజానీకానికి కటాక్షిస్తూ ఉండగా, ఆహా, ఈ విహారం ఎంత హాయిగా సాగుతోందంటే, ఇది పట్టపగలైనప్పటికీ కూడా స్వామి యొక్క దేహ చంద్రికల తళతళలు మనందరినీ కూడా నక్షత్ర సమానులుగా చేసి, తన ప్రకాశంతో మనల్ని కీర్తిభాస్వంతులుగా మారుస్తూ, మన ప్రగతి కోసం, మన అభివృద్ధి కోసం ఆ పద్మనాభుడు ఈనాడు వెన్నముద్ద చిన్ని కృష్ణుడై పాకిరుతూ వస్తే ఎక్కడ ఆలస్యం అవుతుందో అని మన వెన్నుదన్నుగా వెదురు నాద నిధిని చేతబట్టి అరదం మీద ఆరారా ఆ వెన్నముద్దని అలాగా తాను స్వీకరిస్తూ అఖండమైన నవనీత సౌఖ్య రాసుల్ని మన కోసం వెలబోస్తూ, ఆ పూలు, ఆ దండలు ఇవన్నీ కూడా
తన హృదయ పరిమళాన్ని స్వీకరించి ఆ తెమ్మెరలను నెమ్మదిగా కమ్మకమ్మగా వీస్తూ ఉంటే ఇక వేరే ఛత్రమేల చామరమేల అన్నట్టుగా పురుషోత్తమునిగా నిలబడి ఆ ఠీవి వరముల ప్రసాదించే ఆ ఈవి ఈ తిరుమల నవరత్నాల దీవి అన్నట్టుగా తరలి వస్తున్నారు. చిన్న శేష వాహనం మీద వెన్నముద్ద చిన్ని కృష్ణుడు. అమితౌజా పర్యంకః అని కౌశితకీ బ్రాహ్మణంలోని పర్యంక విద్యలో ఉన్న ఒక వాక్యం ఆదిశేషుని పరామర్శిస్తున్నట్టుగా పూర్వాచార్య అభిప్రాయం. ఆ అభిప్రాయానికి ఒక ఆకారాన్ని ఇస్తే తిరుమాడ వీధులలో ఒక నాట్యమవుతుంది, ఒక గానమవుతుంది. అద్భుతమైనటువంటి నడవడి నడకలవుతాయి, 5 పడగలవుతాయి. పడగల మీద మణులు పగడాలు వాటన్నిటి ధగధగలు ఆస్వాదించేలోగా సాక్షాత్తు నడిచే కౌస్తుభంలాగా చిన్నశేష వాహనం మీద స్వామి తరలి వస్తూ స్వామికి ప్రతిరూపాలై ప్రతిబింబాలై దేవీ దేవతలు దేవేరులు నరులు వేరుకారు, ఇక్కడంతా ఒక్కటే. అందరిలోనూ ఆ దైవీభావన తేజరిల్లుతూ ఉంటుంది అని ఆలయ ధ్వజస్తంభమైన శఠారి అయిన ఆరాధనలో అయిన కూర్చైన అవన్నీ శేషాత్మకములు శ్లేషాత్మకములు. శ్రీమద్విష్ణు పదాంభోజ పీఠాయుత ఫణాతలం శేషత్వైకస్వరూపం తం ఆదిశేషముపాస్మహే. మహావిష్ణు పాదపద్మాలకు ఆసన పీఠం ఆయన. పడగల పైభాగం కలిగిన వారు శేషత్వమే స్వరూపంగా కలిగిన ఆదిశేషుణ్ణి మనం ఉపాసిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ మానవులకు స్వామి ఎంత గడుసుదనం ప్రసాదించారంటే అటువంటి స్వామికి ఆసనమైన ఆదిశేషుని స్వాగతిస్తున్నాం. అటువంటి ఆదిశేషుడి మీదున్న వైకుంఠుడు చిన్ని కృష్ణుడై వస్తూ ఉంటే ఆహ్వానిస్తున్నాం. అంటే ఈ జీవాత్మ ఆ పరమాత్మ రెండూ మమేకం కావడం కాదు, అదే మంగళవాద్యాల రూపేణ మనకు వినబడుతోంది. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. ఊగలుగగా పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. ఊగలుగగా పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. గోపీనాథ నరహరి. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా నీ మరుగు వాడనని నేడంటిగాక. గోవింద 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 ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. గోపీనాథ నరహరి.
బిడ్డ సంసార చింతలించిన గరిమన జ్ఞానుడు కైంకర్యమించిన సరిచంటి బిడ్డ సంసార చింతలించిన గరిమన జ్ఞానుడు కైంకర్యమించిన నిరతి దయదలచి నీవు పెరరేపగా నిరతి దయదలచి నీవు పెరరేపగా కెరలినే నీకు ముక్కితిగాక గోవింద 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 ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి తుదకెక్క సన్యాసి తొంటి కర్మము చేసిన ఇదిగో నిన్ను తలచి ఈ తలదడవేనా తుదకెక్క సన్యాసి తొంటి కర్మము చేసిన ఇదిగో నిన్ను దలచి ఈ తలదడవేనా ఎదుట శ్రీ వెంకటేశ ఇహ పరములు నీవై ఎదుట శ్రీ వెంకటేశ ఇహ పరములు నీవై పొదిగి పాలార్చగాను పొడవైతిగాక గోవింద 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 ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలు గగ పిందె மேல் வைத்து பருளிருந்து காண்குத்த அப்போது லோக்கிடன் லோக்கி நினைந்த ஆதான் காமாளம் போக்கிடன் கண்ணாய வாங்கோ ஓரொருவர் அல்லை ஒளியுருவாம் நீர்நூறுவாம் ஏரொரு என்பர் இருநிலத்தோர் ஆதியாம் வாண்ணாம் ஆரேந்தார் அவர் கண்டு நீதியால் மண்காப்பார் பாதம் நீலம்புதை நீண்டதோல் சென்னாளந்த என்பர் திசையெல்லாம் கருமாடியாய் இறந்த கால்வாடு போல்லை பிரமாடித்தார் பெத்தபேரு முன்னறியே பெத்தறியேன் வேதமாயால் ஆறு சொல்லி வழங்கினேன் பெற
தரத்தாம் கோடோசியா பல்நாசாயல் பெண்போய் எருத்திருத்தா நல்லாயாரே நடத்தவந்தை எரியுருவ தேரே பட்டவிடு சாப వెన్న చేత బట్టి నేయి వెదకినట్టు ఎన్నగని ఉండగాను ఎక్కడో చూచేము వెన్న చేత బట్టి నేయి వెదకినట్టు ఎన్నగని ఉండగాను ఎక్కడో చూచేము కాయమీడనుండగానే తిన్నని వీనులు మెట్టి దిక్కుల నెల్ల కన్నులు మిన్నులు తాకి కాయమీడనుండగానే తిన్నని వీనులు మెట్టి దిక్కుల నెల్ల ఇన్నిటి కొడయడవై ఇందిరేశ నీవు నాలో ఉన్న రూపు కానలేను ఊహిల్చి ఇప్పుడు ఇన్నిటి కొడయడవై ఇందిరేశ నీవు నాలో ఉన్న రూపు కానలేను ఊహిల్చి ఇప్పుడు వెన్న చేత బట్టి నేయి వెదకినట్టు ఎన్నగని ఉండగాను ఎక్కడో చూచేము పాయము గీరి కాలమీడనుండగానే ఆయపు మనసు ముంచి నిన్నిటి యందు కాయము పాయము గీరి కాలమీడనుండగానే ఆయపు మనసు ముంచి నిన్నిటి యందు ఏ ఎడ నాలో ఉన్న ఈశ్వరని నిలయము పాయకుండ కోరలేను పాయము నాకెట్టిదో ఏ ఎడ నాలో ఉన్న ఈశ్వరని నిలయము పాయకుండ కోరలేను పాయము నాకెట్టిదో వెన్న చేత బట్టి నేయి వెదకినట్టు ఎన్నగని ఉండగాను ఎక్కడో చూచేము పరము కోరి ఈడనిట్టె ఉండగాను మహిళ శ్రీ వెంకటేశ మహిమెట్టిదో ఇహమే పరము కోరి ఈడనిట్టె ఉండగాను మహిళ శ్రీ వెంకటేశ మహిమెట్టిదో అహరహమును నీవు అంతర్యామివై సహజమై కంటి చాలునిక నాకు అహరహమును నీవు అంత
కంటి చాలునిక నాకు వెన్న చేత బట్టి నేయి వెదకినట్టు ఎన్నగని ఉండగాను ఎక్కడో చూచేము వెన్న చేత బట్టి నేయి వెదకినట్టు ఎన్నగని ఉండగాను ఎక్కడో చూచేము గోపాలవేష పరికర్మ పరావరేశం యన్నామధామ పరమం తమస పరస్తాత్ తత్పించలాంఛన సుధామకృతోపవీతం గోధూళి దూసరిత కుంతలమంతరాస్తాం. స్వామివారు ఈనాడు చిన్న శేషవాహనాన్ని అధిరోహించి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉండగా, ఆనాడు ద్వాపరయుగంలో ఏ ప్రకారంగా అచ్చట ఉన్నటువంటి గోపికలను మరియు భక్తుల్ని అనుగ్రహించాడు. ఆ దేవదేవుని యొక్క దివ్య రూపాన్ని చూసి దర్శించి వాళ్ళందరూ ఎంత ఆనందపడ్డారో, ఆ ఆనందాన్ని కలియుగంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఈనాడు పొందుతున్నాం. కారణం ఏమిటి అంటే, స్వామివారు ఎలా వేంచేసి ఉన్నారు. ఉభయ విభూతి నాయకుడిన ఆ తేజస్సు నెమలి కన్నుల మాలను ధరించి, గొల్లవేషాన్ని వేసుకొని, పశువుల ధూళి వల్ల బూడిద రంగున గల శిరోజాలతో ఎల్లప్పుడూ కూడా నా హృదయం లోపల ఉండాలి అని ప్రార్థిస్తున్నారు. అటువంటి ప్రార్థన మనం కూడా చేయాలి. అద్భుతమైనటువంటి అలంకారాలు అని చెప్తున్నా. ఈ ఆభరణాలు ఎంత పుణ్యం చేసుకున్నాయో ఆ దేవదేవుని యొక్క దివ్యమంగళ విగ్రహంలో అలంకరింపబడ్డాయి. మకుటమాలోత్తంస చూడాలలామ అన్న రీతిగా అద్భుతమైనటువంటి అలంకారాలు, కిరీటానికి చుట్టూ అలంకరింపబడినటువంటి రత్నమాల అన్నమాట. ధనమ్మదీయం తవ పాద పంకజమని యామునాచార్యుల వారు చెప్పిన రీతిగా స్వామివారి యొక్క దివ్య పాదాలే మనకు ఎల్లప్పుడూ కూడా పెద్ద సంపద, పెద్ద ఐశ్వర్యం కూడా. అలాగే ఆ కిరీటానికి చుట్టూ అలంకరింపబడినటువంటి అద్భుతమైనటువంటి రత్నమాల, కిరీటంలో ఉన్నటువంటి ఆ శిరోరత్నం, గొప్ప శిరస్సుకు అలంకరింపబడినటువంటి అమూల్యమైనటువంటి అనర్ఘమైనటువంటి ఆభరణాలు కదా. అందమైన ముంగురులు, ముత్యాలు పొదిగిన బంగారంతో చేయబడ్డ ఆ లలాట హారమాల, భక్తుల యొక్క తన్మయత్వం. ఈ విశేషమైనటువంటి ఉత్సవాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క ఆ చిన్న శేష వాహనంలో పాల్గొని, అదే ప్రకారం మన యొక్క ఉపరాష్ట్రపతి అయినటువంటి శ్రీ రాధాకృష్ణన్ గారు పదవీ ప్రమాణమైన తర్వాత సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడి యొక్క దర్శన భాగ్యం తనకు కలగాలని ఈనాడు ఆదివరాహ క్షేత్రంలో వేంచేసి ఆ స్వామివారిని దర్శించుకున్నారు. ఇవి అన్నీ కూడా పూర్వజన్మ సుకృత విశేషమే. ఈ ఒక ఉత్సవాన్ని జరిపించాలంటే అర్చకులు, పరిచారకులు, కైంకర్యపరులు, అధికారులు అందరూ కూడా ఉండాలి. అంచేత భగవంతుడు అందరివాడు, అందరినీ కూడా సమానంగానే చూస్తాడు. ఎవరికైతే భక్తి ఉన్నదో వాళ్ళని మొట్టమొదటిగా గుర్తిస్తాడు. ఈనాడు గొప్ప అధికారి అయినటువంటి మన యొక్క భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి అయినటువంటి శ్రీ రాధాకృష్ణన్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఎవరైతే భక్తులు ఈనాడు ఈ స్వామివారి యొక్క సేవలో పాలు పంచుకుంటున్నారో వాళ్ళకందరికీ కూడా నమస్కారాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే భగవంతుడు కూడా భక్తుని యందు విశేషమైనటువంటి ఆదరాన్ని కలిగి ఉంటాడు. అందువల్ల భాగవతులు అంటే ఎవరు? భగవద్భక్తులు అన్నమాట. భగవద్భక్తులని మానవ సేవే మాధవ సేవ అంటాం కదా. అందువల్ల వీళ్ళందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు అంటే వారి యొక్క సువ్యవస్థను చూస్తూ ఉన్నారు.
ఈ లోకంలో కలియుగంలో అందరికీ కూడా స్వామి ఎవరు అంటే సాక్షాత్ శ్రీ వెంకటేశ్వరుడు. శ్రీ వెంకటేశ్వరుని యొక్క దర్శన భాగ్యాన్ని పొందినటువంటి భక్తులు అందరికీ కూడా కలగదు కదా. సాక్షాత్తు వెంకటాచలానికి వచ్చి చిన్న శేష వాహనాన్ని సేవించుకునేటువంటి భాగ్యం అందరికీ కలుగుతుందా? యమైవేష వృణితే తేన లభ్య అన్న రీతిగా భగవంతుడు ఎవరినైతే అనుగ్రహిస్తాడో వాళ్ళకి మాత్రమే తన యొక్క దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు. అధికారులకు కూడా భగవంతుడు ఎప్పుడు దర్శన భాగ్యాన్ని కలిగిస్తా అంటే భగవంతుని యందు వాళ్లకు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు ఎప్పుడైతే ఉంటాయో ఆ సందర్భంలో వాళ్ళని భగవంతుడే పిలుచుకుని తన యొక్క దర్శనాన్ని ఇస్తాడు. ఈ భక్తులందరూ కూడా తమ యొక్క జన్మ ధన్యమైనట్టు భావిస్తూ ఉన్నారు. స్వామి సర్వదే సర్వకాల సర్వావస్థలయందు గోవిందేతి సదాస్థానం గోవిందేతి సదాజప గోవిందేతి సదాధ్యానం సదా గోవింద కీర్తనమని గోవింద 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 అని చెప్పేటట్టు మమ్మల్ని అంతా చేయమని వాళ్ళు ప్రార్థిస్తున్నారు కదా. వాళ్ళ యొక్క ఆనంద బాష్పాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే భగవద్ దర్శనం అంత సులభం కాదు. భగవంతుడు సర్వసులభుడైనా కూడా అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు. అదే ప్రకారంగా రక్షాపేక్షాం ప్రతీక్షతే అన్న రీతిగా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్షో జనార్దనాన్ని ఆ స్వామివారి యొక్క దివ్యపాదారవిందమును శరణాగతి చేయాలి. భక్తి అలాంటి ఆ భక్తిని కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈనాడు మనకు విశేషంగా తిరుమల క్షేత్రంలో కనిపిస్తూ ఆ చిన్న శేష వాహనం మీద ఉన్నటువంటి ముగ్ధ మనోహర స్వరూపుడైనటువంటి వందే బృందావనచరం వల్లభీజన వల్లభం జయంతి సంభవం ధామ వైజయంతి విభూషణమనే ఆ ద్వాపర యుగాధిపతి ఈనాడు కలియుగాధిపతిగా దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. కర్పూర నీరాజనాలను అందుకుంటూ అచ్చటచ్చట భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఈనాడు ఆ దేవదేవుడు మన యొక్క నవక్తుం నశ్రోతుం నమనితమథో ఉపాసిషితుం నచ ద్రష్టుం ప్రేమ్నా తదను సచ భోక్తుం హి శుషకం పరం యద్వస్తూక్తం అనువరద సాక్షాత్ తదసిభోః కథం విశ్వస్మై త్వం కరిగిరిపురస్తిష్ఠసహ అన్న రీతిగా ఏ పరతత్వం ఉపదేశించడానికి కూడా సాధ్యం కాదు, వినడానికి కూడా సాధ్యం కాదు. సాక్షాత్తు వేదములే అక్కడ యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్న రీతిగా ఆ భగవంతుని యొక్క స్వరూప రూప గుణవిభవాలంతటి కూడా తెలుసుకోకుండా వచ్చింది. అదిగో బ్రహ్మరథం. సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ ఆనాడు దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అవాప్త సమస్త కాముడు ఆర్తత్రాణ పరాయణుడి ఆ స్వామివారికి బ్రహ్మోత్సవాన్ని చేయించారు. జీవం వ్రాతం వ్రాతం జీవం జీవం వ్రాతగో సచేమహి సచేమహి వ్రాతం జీవం జీవం వ్రాతగో సచేమహి సచేమహీతి సచేమహి క్షంయజ్యదంతరిక్షం పృథివీం పృథివీం అంతరిక్షం యజ్యద అంతరిక్షం పృథివీం పృథివీం అంతరిక్షం అంతరిక్షం పృథివీముతోత పృథివీం అంతరిక్షం అంతరిక్షం పృథివీముతా ఉతద్యాముతోదద్యాం యద్యద్యాముతోదద్యాం యత్ యన్మాతరం మాతరం యజ్యన్మాతరం వావ మాతరం యజ్యన్మాతరం పితరం పితరం వావా పితరం పితరం వాజిహిగుంసిమ వా పితరం పితరం వాజిహిగుంసిమా జిహిగుంసిమేతి జిహిగుంసిమా నాకు కైవల్యము కలిగేనిది నాకు కైవల్యము తొలుతనే ఊవరికి దొరకనిది కలిగేనిది నాకు కైవల్యము తొలుతనే ఊవరికి దొరకనిది కలిగనిది నాకు కైవల్యము
पुरुषोत्तम जय पीताम्बर जय पुरुषोत्तम जय पीताम्बर जय जय करुणा जलनिधि जय पुरुषोत्तम जय पीताम्बर जय जय करुणा जलनिधि दययरन्दने धर्ममुनिरगण दययरन्दने धर्ममुनिरगण क्रियैदिनी दिव्य कीर्तनमे दययरन्दने धर्ममुनिरगण क्रियैदिनी दिव्य कीर्तनमे కలిగినిదే నాకు కైవల్యము తొలుతనే ఊవరికి దొరకనిది కలిగేనిది నాకు కైవల్యము శరణము గోవింద శరణము కేశవ శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు శ్రీ జనార్దన శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు శ్రీ జనార్దన పరమమెరంగను భక్తియరంగను పరమమెరంగను భక్తియరంగను నిరతమునాగది నీ దాస్యమే పరమమెరంగను భక్తియరంగను నిరతమునాగది నీ దాస్యమే కలిగినిది నాకు కైవల్యము తొలుతనే ఊవరికి దొరకనిది కలిగేనిది నాకు కైవల్యము నమో నారాయణ నమో లక్ష్మీపతి నమో నారాయణ నమో లక్ష్మీపతి నమః పుండరీక నయనా నమో నారాయణ నమో లక్ష్మీపతి నమః పుండరీక నయనా అమిత శ్రీ వెంకటాధిపతిదేనా క్రమమెల్లను నీ కైంకర్యమే అమిత శ్రీ వెంకటాధిపతిదేనా క్రమమెల్లను నీ కైంకర్యమే కలిగినిదే నాకు కైవల్యము కలిగినిదే నాకు కైవల్యము తొలుతనే ఊవరికి దొరకనిది కలిగేనిది నాకు కైవల్యము తొలుతనే ఊవరికి దొరకనిది న తీర్థయాత్రా న చ దానయజ్ఞాః వ్రతం తపో నార్చనమన్యదైవం యత్ శ్రీనివాసస్య చ నామకీర్తనం తదేవ సర్వార్థ సువృష్టికారణం. ఆదివరాహ క్షేత్రంలో ఎంతో వైభవంగా జరుగుచున్నటువంటి చిన్న శేషవాహన సేవలు ఈనాడు మలయప్ప సర్వాలంకార భూషితుడై భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మెల్లమెల్లగా తిరుమాడ వీధులలో ఊరేగుతూ ఆనంద విమాన నిలయ నీడలో విమానం సర్వపాపగ్నం విష్ణవే అధిష్ఠితం సదా పశ్యతాం సర్వభూతానాం
ఆహ్లాద జనకం శుభమన్న రీతిగా ఒకవేళ స్వామిని మనం లోపల వెళ్ళి దర్శించుకోకపోయినా కూడా ఆనంద విమాన నిలయ దర్శనం ఏదైతే ఉందో, విమాన దర్శనం మనకందరికీ కూడా సర్వశుభప్రదం. అందువల్ల విమానం సర్వపాపఘ్నం అన్నారు. సకల పాపాలను కూడా పోగొడుతుందట విమానం దర్శనం. విష్టవే అధిష్ఠితం సదా, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడు అక్కడ అధిష్ఠించి ఉన్నాడు. పశ్యతాం సర్వభూతాన, అందరూ కూడా మొట్టమొదటిగా విమాన దర్శనం చేసుకుంటారు. సర్వభూతానాం ఆహ్లాదజనకం శుభం అన్న రీతిగా అందరినీ కూడా ఆహ్లాదపరుస్తుంది. అదే ప్రకారం సకల పాపాలను కూడా పోగొడుతుంది. కనుక అటువంటి ఆనంద విమానాన్ని మనం దర్శించుకుంటూ విశేషంగా ఆ స్వామివారు ఈనాడు రెండవ రోజు ఉదయం అర్థపంచక స్వరూపమైనటువంటి వాసుకి అనేటువంటి ఆ సర్పం 5 పడగల చిన్న శేష వాహనంలో మనకు దర్శన భాగ్యాన్ని కలిగించాడు. అది మాత్రం కాదు, మనం ఎప్పుడైతే స్వామిని దర్శించుకుంటామో ఆ సమయంలో మనం స్తోత్రం చేస్తూ ఉండాలి. భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి చేష్టములంతా కూడా మనం ఒక్కసారి స్మరించుకోవాలి. శ్రీ చిత్రం చరిత్రం తే నజానే బహుదుష్కృతి సర్వజ్ఞం సర్వదా కిం త్వాం వదామి కృపయావమాం అని స్వామి నీ యొక్క చిత్ర విచిత్రమైనటువంటి ఆ రూపాలు, అదే ప్రకారంగా నీ యొక్క లీలా విశేషాలంతా కూడా మనం దర్శించుకోవాలి. శ్రీయకాంతాయ మాధవునకు జయ మంగళం, శ్రీ మాధవునకు జయ మంగళం, మాధవునకు జయ మంగళం, శ్రీ మాధవునకు జయ మంగళం. విదురవరదునకు విశ్వంభరునకు మదన జనకునకు మంగళం, విదురవరదునకు విశ్వంభరునకు మదన జనకునకు మంగళం, సదయ హృదయునకు చపలాసుర దుర్మద భంజనునకు మంగళం, మాధవునకు జయ మంగళం, శ్రీ మాధవునకు జయ మంగళం. సహజానంద రసస్వాంతునకు మహిత చరితునకు మంగళం, సహజానంద రసస్వాంతునకు మహిత చరితునకు మంగళం, బహువిధ చేతనా భరితోదరునకు మహిమాఢ్యునకు మంగళం, మాధవునకు జయ మంగళం, శ్రీ మాధవునకు జయ మంగళం. గురుతర వెంకటగిరిపతియై మము మరువని స్వామికి మంగళం, గురుతర వెంకటగిరిపతియై మము మరువని
విశ్యమమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర సదా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం నమో భగవతే పురుషాయ తుభ్యం పరఃపరో మూజవతోత్యతిమోజవత పరఃపరో మూజవతోతి మూజవత ఇతి మోజావతః ధన్వావతత ధన్వేహి యవతత ధన్వా పినాకహస్త పినాకహస్తో వతత ధన్వేహి యవతత ధన్వా పినాకహస్తః ధన్వా పినాకహస్త పినాకహస్తో వతత ధన్వా వతత ధన్వా పినాకహస్త కృత్తివాస కృత్తివాస పినాకహస్తో వతత ధన్వా వతత ధన్వా పినాకహస్త కృత్తివాస అవతత ధన్వేత్యవతత ధన్వా పినాకహస్త ఇతి పినాకహస్తః
यत्याभ्यायन्त अस्मादेत ऐं रामारुता उक्षाणः सवनीया भवन्ति एवं द्वितीये एवं चतुर्थे परिशिष्टमिव ह्येतदः य एतेन यजते महाराज्यं वा एष यज्ञः स्वराज्यं गच्छति यौ चैनमेवं वेद एतेन वै मरुतो देवानां भूयिष्ठा अभवन् य एतेन गजते पञ्चशारदीयो मा एष यज्ञः य एतेन गजते सप्तदशग्रस्तो मानातिगन्ति प्रजापतेरेव नैति तेभ्यो एके च पृथिवी मनो ये नो रोचने दिवो ये वा सूर्यस्य रश्मिषु शिष्टपालक गोविंद कष्ट निवारक गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद वज्रमकुटधर गोविंद वराहमूर्ति गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद नमो